స్తుతులు ఆయన. ఇక్కడ పరిచయం చేస్తున్న మీ దాసరాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి నాయన, ఆశీర్వదించండి, ఇంకా బలపరచండి నాయన, మీ శక్తి చేత నింపిన ఆయన నీకు స్తోత్రం. మీరు అయ్యా బలంగా ముందుకు నడిపించండి నాయన, నీకు వందనాలు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న దైవదాసులందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. మరొకసారి అయ్యా ఈ కూడికని మీరు ఎంతగానో అద్భుత కార్యం ద్వారా జరిగించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా, నీకు స్తోత్రం నాయన. అయ్యా తిరిగి బిడ్డలు ప్రభుత్వం మెల్లకు వెళ్తుండగా మీరు తోడుకోండి. ఈ కూడిక ద్వారా బిడ్డలు గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన పొందుకొని గొప్ప సాక్షులుగా అయ్యా యేసయ్య వాక్యానుసారంగా జీవించే కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోగలని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. గారికి వందనాలు. అలాగే ఈ సమయంలో ఈ రూబెల్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారైన యేసత్మయ్య గారు కొన్ని నిమిషాలు మాట్లాడాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లె గారు కొన్ని మాటలు మాట్లాడతారు. స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? మరి ఈ 2 రోజులు ఇక్కడ మంచి సంఘ క్షేమాభివృద్ధి కూటాలు జరగడానికి దేవుడు చూపించినటువంటి కృప కొరకాయి ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ముఖ్యంగా మరి ప్రెసిడెంట్ అయ్యారు, ఆయన వయసులో ఎంతగానో బాధపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చి మన మధ్యలో ఉంటాం. ముందుగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి స్థానికంగా ఉన్నటువంటి మరి అక్కగారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మరి అంతా మా సతుకుపాటు వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఇటువైపు మగవాళ్ళందరూ ఏమైపోయారు? చాలామంది మా ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. మనం వచ్చినప్పుడు మగవాళ్ళు లేరా? ఏదైనప్పటికీ మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి మనం ఇలా కలుసుకుంటాం. మరొకసారి దేవుని సన్నిధిలో మనందరం కూడుకొని ఇట్లా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి మనం ఇట్లా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనం ముందుకు ఇంకా నడిపించాలి. మరి ఇంకా నెక్స్ట్ మంత్ మన వర్ధినేనిపాలెంలో మనకు వాళ్ళ మీటింగ్ ఉంది. అక్కడ కూడా మనం దేవుని యొక్క కార్యం గొప్పగా జరగాలని చెప్పి ప్రార్థన చేద్దాం. మరి సంవత్సరం ఆఖరులోకి వచ్చేసాం కదా, కాబట్టి నూతనమైనటువంటి ఒరవడితో ఈ యొక్క పరిచయం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి మేమందరం అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఎట్లా అంటే ఈ పరిచర్లు విస్తరింపబడాలని. సో కాబట్టి మీరందరూ కూడా ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్లు దేవుడు ముందుకు తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు చూసిన విధంగా మాత్రం మళ్ళీ ఇంకా ఉండదు. ఎందుకంటే ఇక నుంచి దేవుడు చాలా ఒక నూతనమైనటువంటి స్థితిలో దేవుడి యొక్క పరిచర్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ప్రార్థన చేసి దేన్నైతే విశ్వసిస్తామో, దేవుని సన్నిధిలో దేన్ని మనం అడుగుతామో అది మనకు దేవుడు ఇస్తానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రించగలుగుతాం. మనం ఎప్పుడు ఇట్లాగే ఉండేటువంటి పరిస్థితులు కాదు. మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మన యొక్క కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. ఉన్నతమైనటువంటి స్థాయిలో మన పిల్లలు, మనము అన్నిటికీ మించి మనం శారీరకమైనటువంటి అభివృద్ధి కాకుండా మనం ఆత్మీయమైనటువంటి స్థితిలో ఎక్కువగా దేవుని కోసం మనం కనిపెట్టే వారమై ఉండాలి. ఎందుకంటే మా ఉదయం కూడా మరి పాస్టర్స్ మీటింగ్లో కొన్ని విషయాలు మాట్లాడాం. ఎట్లా అంటే మనం ఆఖరి రోజుల్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి క్షణము మన హృదయాల్లో ఉండవలసినటువంటి ఒక నిరీక్షణ, మన విశ్వాసము, మన నమ్మిక ఏంటంటే మనం దేవుని చేరాలి. అది ముఖ్యమైనటువంటి స్థితి. జనాలు మనం ఆధ్యాత్మికంగా కాకుండా శారీరకంగా ఎన్ని సంపాదించుకున్నా ఇక్కడ మనం ఎన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాయి. అన్నీ కూడా బంధాలైనా ఆస్తులైనా ఏమైనా వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ మనం నిత్యము మనం దేవునితో ఉండాలంటే మాత్రం ఇక్కడున్నప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉంది. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకొని మరి ఇక్కడ పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్య ద్వారా కూడా మరి ఉన్నటువంటి పాస్టర్స్ మరి మనకు చెప్తున్నటువంటి బోధలన్నింటినీ కూడా మనం గ్రహించుకొని మన జీవితాన్ని దేవుని యొక్క రాకడ కొరకు
మరి అదేవిధంగా నూతన సంవత్సరంలో మరి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి మనం ఏంటంటే అనుదినం ఎక్కువగా ప్రార్థించండి, దేవుని కోసం కనిపెట్టండి. నాకు చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ గారు. అలాగే ఈ సమయంలో మా ప్రెసిడెంట్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు దేవుని వలన ఈరోజు దేవుని యొక్క చిత్త సంకల్పంలో మన కొత్తపాలెం గ్రామాన్ని ప్రభు ప్రేమించి రూబెన్ మినిస్ట్రీ ద్వారా రాత్రి ఈరోజు కూడా ఈ యొక్క మరి ఆశీర్వాద గుడిగా జరగడానికి ప్రభువు సహాయం చేసి వచ్చారు. ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనకుండా ప్రధానమైనటువంటి కార్యం మనమందరం కలిసి ప్రభువులో ఆనందించడమే తప్ప అంతకుమించి ఏది కూడా మనం ఎక్కడి నుంచి ఏది కూడా తీసుకువెళ్ళగలలేము, ఇక్కడ పెట్టలేము. మన చేతైన పని మాత్రం కాదు. కానీ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో ఈ దైవశాఖలు అందరూ కూడా ఇక్కడ సమకూర్చి అది డైరెక్ట్గానే కూడా విజయవాడ పట్టణం నుంచి మన ప్రాంతానికి అమ్మగారి కుటుంబాన్ని తీసుకొచ్చి అందరూ కూడా కలిసి ఈరోజు మన గ్రామంతో కలిసి ఉండడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సంకల్పం ఏంటంటే దేవుని ప్రేమ. అది తప్ప మరొకటి ఏమి కూడా కాదు. కాబట్టి ఈ ప్రేమ నుంచి మనం తొలగిపోకుండా ప్రేమలో అంటుకట్టబడి ప్రేమలో కొనసాగుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ ఉండడమే తప్ప వేరే ఒకటి ఏది కూడా ఇక్కడ నుంచి మనం ఏది తీసుకువెళ్ళలేము. ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు కనుక ప్రేమను మాత్రం మనం పెనవేసుకొని ఆ ప్రేమలో అందరూ కలిసి దేవుని పనిలో ముందు కొనసాగటం మాత్రం తప్ప వేరొక మార్గం లేదు అని మనం గ్రహించవలసిన వారిగా ఉంటున్నాం. ప్రత్యేకంగా నిన్న ఈరోజు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ మీటింగ్ జరగడానికి ప్రభు చెప్పారు. అలాగే మరి ఎందుకు 2 దినాలు మనం పెట్టుకున్నామంటే ఇక్కడ సంఘ క్షేమాభివృద్ధి అనేది జరగాల అనేది ఒక మంచి సంకల్పం. గతంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒకరోజు సేవకుల మీటింగ్ పెట్టి మీకు తెలుసు, మీరేదో అన్నముడి పెట్టేవాళ్ళు తప్ప మీరు వచ్చి వాక్యం వినేవాళ్ళు కాదు, మేము చెప్పేవాళ్ళు కూడా కాదు. అలాంటిది 2025లో తీర్మానం చేసుకున్నాము. సంఘం అభివృద్ధి చెందకుండా మనం ఎవరికొక పరిచయం చేయాలా, ఏది మిగిలి ఉండేది ఏది మన దేవుడు మనం తిరిగి అడిగినప్పుడు మన దగ్గర ఏ సమాధానం ఉంది అని ఆలోచించి సంఘ క్షేమాభివృద్ధి కోరికలని 2 దినాలు దావుడులో ప్రారంభించబడి ఈరోజు ఈ సంవత్సరం ఆఖరు మరి మోసమైనటువంటి డిసెంబర్లో మీ గ్రామాన్ని మీతో కలిసి ఉండడానికి దేవుడు కృప చూపాడు. రెండవది వచ్చే నూతన సంవత్సరము 5-6 తారీఖుల్లో కూడా వర్ధనేనిపాలెంలో దేవుని పరిచర్య మరి మేము కూడా పాల్గొనడానికి ఒక మరి ఆ కార్యం ఏర్పాటు చేయబడాలి. ఈ ప్రత్యేకంగా మరి 2 అవకాశాలు మీకే. సంవత్సరం ఆఖరుకోవడం మీదే, సంవత్సరం గొప్పబడుకోవడం కూడా నేను చెప్పండి. కనుక ఇది ఒక మంచి గొప్ప అవకాశం. అమ్మగారు అన్నారు, రేపు మనం చెప్పాము మరి ఇది క్రిస్మస్ దినం కదా, మరి ఆగిపోదాం ఈ మాసంలో చెప్పానంటే ఆవిడ ఎంత మాత్రం కూడా ఆగడానికి వీల్లేదు. డిసెంబర్లో మా దగ్గరే జరగాల, జనవరిలో కూడా మా దగ్గరే జరగాలని ఆమె అనడం జరిగింది. ఆ కారణాన్ని బట్టి మనందరూ కూడా ఇక్కడ సమకూర్చబడ్డాం. డైరెక్టర్ గారు కూడా విజయవాడ నుంచి వారు మన మధ్య రావడం జరిగింది. ఆయా ప్రాంతాల దేశాలు అందరూ కూడా ఇక్కడ సమకూర్చబడ్డారు. అయితే మరి ఇక్కడ మనం చేసే పరిచర్యకు సామల్యారి గారి యొక్క మరి సహకారంతో ఆ పరిచర్య జరుగుతూ ఉంది. నిన్న ఈరోజు కూడా మరి వారు మంచి ఆతిథ్యం ఇవ్వడమే కాదు, అలాగే మరి అందరికీ మంచి వసతి కల్పించడము, అందరికి వేడి నీళ్ళు కాసి ఇవ్వడము, టీలు అడుగడుగున టీలు ఇవ్వడము, ఈ పరిచర్యతో మంచి ఫుడ్ మంచి ఆహారాన్ని వారు మరి
రాష్ట్రపతి చేసి సేవలందరికీ కూడా సహాయపడ్డారు. అందులో బట్టి వారికి ప్రభుపక్షంగా మాకు నిశ్చిపక్షంగా చూపిస్తున్నారు. వారి కోరిక ఇంతవరకు దీర్ఘంగా తిరగడానికి చెప్పారు. మళ్ళా తిరిగి మేము మీ మధ్యకు మళ్ళా తిరిగి 2026 సంవత్సరం డిసెంబర్ మాసంలో మాత్రమే ఇక్కడికి రాగలుగుతాం. అది అంటే వరుస అన్ని సంఘాలు చూసుకుంటా వచ్చే క్రమం కనుక ఈ మొట్టమొదటి కూడా మీకే వచ్చింది. నూతన సంవత్సరంలో మొట్టమొదటి కూడా వదిలేని బాల్యము, ఆ తర్వాత దావుడులు, అలా వరుసగా అన్ని సంఘాలు దర్శించుకుంటూ వస్తున్నాం. సంఘాలన్నీ కూడా బలపరచబడుతూ ఉన్నాయి. సంఘాలన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదింపడుతూ ఉన్నాయి. ఇది దేవుడు మా మనసులో పెట్టిన ఒక మంచి ప్రణాళిక. ఈ ఉద్దేశం నెరవేర్చిన నిమిత్తమై మీ వ్యక్తిగత ప్రాంతంలో మీరు కూడా ఈ రూపేమిషి పరిచర్యలు దీవెనకరంగా జరగడానికి మీ వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వ తెలియజేస్తూ, ఇక్కడ మాకు శ్రమించినటువంటి అమ్మగారు అలాగే స్వామిజాని వారికి ప్రభుపక్షంగా సంఘపక్షం మరొకసారి వందనాలు చెల్లిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. మరి ఆశీర్వాదం చేతితోటి మనం ఇక్కడికి ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులను ఇక్కడ చేరిన ఈ కృతపాలెము గ్రామ సంఘ మరి విశ్వాసుల కుటుంబాలకు అన్నిటికీ ప్రతి గుడికి ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులకు, వారి కుటుంబాలు పిల్లల పరిచర్యలకు, రైట్ గారికి వారి కుటుంబాల పిల్లల పరిచర్యలకు, మరి ముఖ్యంగా నిన్న ఈరోజు కూడా మరి ఈ పరిచర్యలో మరి మాకు సహకరించినటువంటి చదువుబాటు యవన బిడ్డలకు, ప్రతి నిన్న ఈరోజు వాక్యం దాసుల బిడ్డల పరిచర్యలకు ప్రభు రాకలకు సదాకాలము తోడుండి నడిపించను కాక. అందరికీ వందనాలు. సమయంలో అమ్మగారు వచ్చి మాట్లాడాలని తెలియపరుస్తాం. మంచిది. ప్రియమందిని బిడ్డలారా, మనం ప్రార్థించినట్లుగా మనము ఆశించిన రీతిగా మన రూబెన్ మినిస్ట్రీ సేవకుల సంఘక్షేమాభివృద్ధి కూడికలు, దైవ సేవకుల యొక్క సదస్సు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మనందరం కూడా ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మన ప్రియులు రూబెన్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు అయిన డేవిడ్ పాల్ గారికి, అలాగే ప్రశాంతి డేవిడ్ పాల్ గారికి కూడా వారు వచ్చి కుటుంబ సమేతంగా మరి విశ్వాసాలను మరి తీసుకుని వచ్చి మనతో మరి 2 దినాలు కూడా మధ్యాహ్నం అమ్మగారు వాక్యం చెప్పడానికి స్త్రీల కొడుకలు, అలాగనే మరి డేవిడ్ పాల్ గారు కూడా డైరెక్టర్ గారు కూడా మరి సేవకుల సదస్సులో మరి నడిపించడానికి కూడా మరి వారిని దినాన వాడుకున్నందుకు, వారు వచ్చి మన గ్రామానికి వచ్చి మనల్ని బలపరిచినందుకు వారికి మా కుటుంబం తరపున, సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మన ప్రియులు మరి మన రూబెన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారు అయిన ఎస్ రత్నమయ్య గారికి కూడా మరి వారు కూడా ఫోన్ చేసినప్పుడు మరి మీటింగు మరి సమ్మతించారు. మరి చక్కగా మరి మాట్లాడి మరి మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మరి ఎంతో బలపరుస్తారు. అమ్మ మరి మంచిది, అన్ని విషయాలు కూడా మరి నాతో మాట్లాడుతూ ఉంటారు. మరి నన్ను బలపరుస్తూ సేవలో కూడా నన్నే కాదు మరి శామ్యూయల్ పాస్టర్ గారిని కూడా బలపరుస్తూ మరి నిజంగా మమ్మల్ని ధైర్యపరుస్తున్న దైవ సేవకులు మరి ఎస్ రత్నమయ్య గారు మరి ఈరోజు రావడానికి మరి కృప చెప్పారు పెద్దలు. మరి వారి కొరకు అనుదినం మీరు ప్రార్థించాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. వారు వచ్చి మనల్ని మరి బలపరిచి సేవకుల కొడుకులు మరి ఈ రాత్రి కొడుకులు కూడా బలపరిచినందుకు మా హృదయపూర్వకమైన మరి నా తరపున కుటుంబం తరపున సంఘం తరపున వారికి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే నాతోటి దైవ సేవకులైన మరి ప్రతి ఒక్కరికి మరి ఇలాగనే దాగుంటలు పరిచయం చేస్తున్న చంద్రబాబు పాస్టర్ గారు, అలాగనే మరి సతుకుపాడులో పనిచేస్తున్న పాస్టర్ గారు, అలాగనే పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. చిరుకురుపాడులో మరి సేవ చేస్తున్న పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. అక్కడ ఇద్దరు ఉన్నారండి, మరి దాస్ పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. రవీంద్ర పాస్టర్ గారు, పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు. ఆ తర్వాత మరి
కట్టుబడి పాలెంలో ఉన్న పాస్టర్ గారిని బట్టి మరి వందనాలు. పాస్టర్ గారు రాలేకపోయారు. అలాగే చిన్న గ్రహారంలో ఉన్న పాస్టర్ గారిని బట్టి కూడా మరి పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఆ తర్వాత పచ్చములు మరి మనకు దగ్గర సమీపం మరి సుపరిచితులు, మరి అప్పటి నుండి 40 సంవత్సరాల నుంచి మనకందరికి అందుబాటులో ఉన్న సేవకులు మరి తిమోతి పాస్టర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు మన రూబెన్ మినిస్ట్రీకి మరి ఆ పాస్టర్ గారు కూడా వచ్చి మరి ఈరోజు చక్కని పాటలు ఆరాధన చేశారు. వారికి కూడా మరి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే సురేష్ మరి కందుకూరు సురేష్ పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దినాన చక్కగా మరి ఈ 3 దినాలు మరి 3 పూటలు కూడా మరి నెహెమియా పాస్టర్ గారు, చిన్నబాబు పాస్టర్ గారు, సురేష్ పాస్టర్ గారు ఒకే అంశంలో వెళ్ళారు, ఒకే ఆత్మచేత నడిపించబడ్డారు. రవీంద్ర పాస్టర్ గారు అంశానికి వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత సేవకుల సదస్సులో మరి బైబిల్ భాష గురించి సురేష్ పాస్టర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత అమ్మగారు కూడా మధ్యాహ్నం మరి ఏ వాక్యం చెప్పారు నేను విన్నది, కానీ మరి అమ్మగారు కూడా చక్కగా మాట్లాడారు. మరి కూటములకు మరి మీటింగ్లకు వచ్చినటువంటి మరి నాతోటి దైవ సేవకులైన అందరికీ వందనాలు. ఆ తర్వాత మరి సత్తుపడి నుండి కూడా యవనస్తులు మొదటి రాత్రి వచ్చారు, ఈ రాత్రి కూడా వచ్చినందుకు వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా మరి ఈ సభలు జరగడానికి అధ్యక్షత వహించి మరి సంఘంతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి మరి నడిపించిన మరి పాస్టర్ గారు శామ్యూల్ జాన్ పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారు మరి వారు ఎంతో ప్రోత్సహించి నాకు సహకారంగా ఉండి ఈ మరి సంశ్లిష్ట విషయంలోనూ మరి యవనస్తులు ప్రోత్సహించి అలాగే సంఘంతో కూడా మాట్లాడి మరి ఈ 3 దినాలు మరి భోజనాల విషయంలోనూ సమస్త విషయాలు మరి తన దాసులు మరి